ఎలాంటి లోపాలు లేకుండా మంచిగా ఆహారం తీసుకుంటే మంచి పిల్లలు పుడతారు అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మీరు కూర్చున్నారు, ఇక్కడ మీకు అన్ని కనిపిస్తున్నాయా? ఇక్కడ రౌండ్ అప్ లో చూసారా? ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఏదో బొమ్మ గీసారు ఏదో చేశారు కాదు, ఇక్కడ పెట్టినవన్నీ కూడా మనకు అన్ని పౌష్టికాహారం కనిపించే విధంగా. అంటే మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది చూపించడానికి కారణం ఏంటి? చూసినప్పుడన్నా మీకు కూడా ఇవి తినాలి, ఇవి తినొద్దు, ఇవి తినాలి, ఇవి తినొద్దు అనే మనకు ఒక ఊహాగానం వస్తుంది. కాబట్టి చెప్పడమే కాకుండా దీని యొక్క ఇలా చూపేయడానికి కూడా మెయిన్ కారణం అది. బెండకాయలు పెట్టారు, ఇక్కడ అన్ని చిరుధాన్యాలు కూడా పెట్టారు. మనకు రోజు కూడా చిరుధాన్యాలు మన పౌష్టికాహారానికి మనకు ఆరోగ్యం ఉండడానికి కూడా చాలా అవసరము. సో కంపల్సరీ ఎగ్ కూడా ప్రతిరోజు తినండి, సెంటర్ కి రండి, ప్రతి ఒక్కరు తినండి. ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు ఇంటికి తీసుకెళ్ళినా కూడా మీరు మాత్రమే తినండి. ఇంట్లో షేర్ చేసుకోవడం, ఒక 10 గుడ్లు ఇస్తే ఇంట్లో 5 గుడ్లు ఒకటే రోజు పెట్టుకొని 5గురం తింటామంటే నడవదు. ఇది ఎవరి కోసము? మాత శిశు మీకోసము. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు తినాలి. మీరు ఇప్పుడు అమ్మ మీకు ఏర్పడదు, రేపటి రోజు మీరు పిల్లలు మానసికంగా ఎదుగుదల లేకపోతే అప్పుడు మనం అనుకోవచ్చు అంటే మీకు తర్వాత ఏమైతుందంటే వాళ్ళ ఏజ్ పెరిగిన కొద్దీ ఏదో ఒక చిన్న లోపాలు వస్తుంటాయి. అంటే వయసు ఉంటది, కొంతమంది ఎత్తు పెరగకపోవడము, వయసు ఉంటది, కొంతమంది ఇంకా బక్కగా ఉండడం, అలాంటి మనకు ఏర్పడతాయి. అవన్నిటిని అరకట్టాలన్న ఉద్దేశంతో సెంటర్స్ ని ప్రారంభించారు. అలాగే కంపల్సరీ పౌష్టికాహారం మనకు ఉపయోగము. మనకు ఒక శరీరంలో ఎంత ప్రోటీన్స్ కావాలి, ఎంత విటమిన్స్ కావాలి, మనకి ఎంత ఒక లిమిటెడ్ ఆయిల్ ఎంత తీసుకోవాలి, ప్రతిది ఒక మాంసకృతులు కానీ ప్రతిది ఒక లిమిటెడ్ స్టేజ్ లో ఉంటాయి. కాబట్టి కంపల్సరీ తినాలి. ఓకేనమ్మా? మీరందరూ చదివే సంస్కృతిని పెంపొందించేందుకు ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలు సమాజంతో కలిసి పనిచేద్దాం. ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసం కలిగిన స్వాతంత్ర పాఠకునిగా మారాలని మరియు వారి జీవితాలలో విజయానికి పునాది వేయాలనేది మా లక్ష్యం.